నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రాజు బ్లాగ్స్. మనం ఎన్నో రోజుల నుంచి గల్ఫ్ దేశాల పడి తిరిగి ఈ యాస్టగా వచ్చి భగవంతుడు ఎట్లా అని చెప్పేసి ఇక్కడనే ఉండి ఇక్కడ బతకాలని చెప్పేసి మనమైతే ఒకటి సెకండ్ హ్యాండ్ కారు తీసుకున్నాం, స్విఫ్ట్ డిజైర్ కారు. ఇదే మన కారు. దాదాపు 15 దేశాలు తిరగడం కానీ ఏం లేదు. ఎందుకు ఇక్కడనే ఉండాలి బతకాలని చెప్పేసి ఒక కారు తీసుకునే ఇప్పటికైతే స్విఫ్ట్ డిజైర్ కారు 2013 మోడల్. మనకి ఇప్పుడు దాదాపు 3,50,000 పడ్డది రేటు. ఏమైతే తీసుకుంటే బాగానే అవుతుంది. ఇంకా మొత్తంగా ఏదో ఒకటి మనకు ఉపాధి ఉండాలని చెప్పేసి ఒక బండి తీసుకున్న స్విఫ్ట్ డిజైర్ కారు. దీనికి అన్ని రకాలుగా మనకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిపోతుంది, ప్లస్ బిజినెస్ కూడా తెలిసిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాం. లేకపోతే సిల్ కార్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మంచి కారు మనకు డిజైర్ కార్ తీసుకుని మన సూపర్ కార్ అయితే మీకు నచ్చితే తీసుకోరు. ఈ కార్లు ఇటువంటి మనకు అయ్యప్ప కార్స్ కన్సల్టెంట్ వాళ్ళు మనకు ఇది ప్రొవైడ్ చేసిన కార్ ఇది. మొత్తం దీనికైతే అన్ని రకాల ఇంటీరియర్ కానీ, ఇటు పోతే వీల్స్ కానీ, ఇంకోటి ఏమన్నా లోకల్ సౌండ్ సిస్టమ్ కానీ, ఇంజన్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను మొత్తం మీకు ఎక్కడ తీసుకున్నా ఇంకా అనేది వీడియోలో మీకు అన్నీ పోస్ట్ చేస్తా. చూసి అట్నే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే ఇట్లా మీ ఫ్రెండ్స్ మన షేర్ చేసుకొని మన ఛానల్ కొంచెం సహకరించారు ఫ్రెండ్స్. గల్ఫ్ కార్మికులు అందరూ మనకు సహకరిస్తే మాకు ఎంతో ఉత్సాహం ఉంటుంది, మనకు ముందుకెళ్ళట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక ఆడ కర్మేర పోయేటప్పుడు విలాసార చెరువు మొత్తం నీళ్ళని మొత్తం రోడ్డుకి ఎక్కినాయి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది అనుకో. ఇక మెల్లమెల్ల విలాసార్ బాబుపేట దాటి మెల్ల కర్మేర షోరూమ్ కాడికి పోయినాం. ఇవన్నీ చూడు కార్లని. ఫస్ట్ కార్ మనదే ఉన్నది. ఇక్కడ మంచి మంచి మోడల్ బండ్లు ఉన్నాయి కానీ రేటు బాగా తడిసిపోతుంది, అంత రేట్లు ఉన్నాయి. మంచిగా అది 18 మోడల్ 22 మోడల్ మంచిగా ఉన్నాయి కానీ రేట్లు బాగున్నాయి కాబట్టి మనం ఈ 11 మోడల్ మరి రిజర్వ్ ఉందని చెప్పేసి మనం తీసుకున్నాం. ఇది బండి రిజర్వ్ బండి. అక్కడ బాగా బండి చెక్కిపోతుంది అంత సీటు మొత్తం. కొత్త బండ్లు అయితే అసలు ఉన్నాయి. ఇక్కడైతే మన బండి అయితే పేమెంట్ అంతా అయిపోయింది కాబట్టి, ఫైనాన్స్ అంతా అయిపోయింది కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నాయి ఇక్కడ ఫోటో ఇది. ఇగో మళ్ళీ బయట తీసుకొచ్చి దానికి వీల్స్ చక్రాలు పట్టీలన్నీ చేంజ్ చేస్తున్నాం. పాత అన్నీ తీసేసి కొత్త పట్టీలు ఎక్కిస్తున్నాం అన్ని. అలా వీల్స్ అన్ని కొత్త అన్ని ఎక్కిస్తున్నాం. జర మంచిగా ఉంటుంది, లుకింగ్ మంచిగా కొడతా అని. ఇది లేడీస్కు కాళ్ళకు పట్టీలు ఎట్లుంటాయి ఈ కార్లకు కూడా ఈ అలా వీల్స్ ఇది కూడా ఎట్లుంటాయి కొత్తగా ఎక్కితే అవి ఎక్కించారు. దాని డిజైన్ మొత్తం మారిపోయింది, సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడరు అది ఫినిషింగ్ ఎట్లా వచ్చిందో. బండి దూరం నుంచి చూస్తే గమ్మత్తున్నది కానీ దగ్గరకు అవుతుంది. ఎంతైనా పాత బండి కొత్త బండి కదా ఫ్రెండ్స్. నడవని కథ. 800 రూపాయలు ఉంటుంది 4 సెట్లకి. ఇవి 4 లెవెల్స్ పాత తీసేసిన. ఇక పెట్టినాక ఇట్లా ఉండదు బండి. లెక్కింగ్గా మారిపోయింది అనుకో. డైరెక్ట్ ఇక సర్వీసింగ్ పెట్టేద్దాం. ఈ సర్వీసింగ్ పోయేటప్పుడు తువాల ఇక్కడ గంగార చేసిన సర్వీసింగ్ ఇది. వాటర్ సర్వీసింగ్ అది వస్తే మంచి గడిగేది ఎక్కడ ఇది రాసుకుంటే లోపల అంతా సర్వీసింగ్ అయింది. మంచిగా 40 నెలల సర్వీసింగ్ అయింది. కొద్ది కథన పాత బండి ఉంటుందా ఇట్లా ఈ గిన్ని కథలు ఉన్నాయి దీనికి. కొత్త బండి ఉంటే ఇంకేత ఉంటుంది. బండి కొన్నప్పుడు సింగి పడితే ఇంటి కట్ట కాగా ఎక్కడ ఇచ్చేటే కట్టలు అక్కడనే ఉంటుంది, ఇక్కడ ఇచ్చే పైసలు అక్కడ ఇచ్చి ఉంటుంది, 100 సంతకాలు పెట్టి ఉంటుంది. రకరకాల కథ. పేరెంట్స్ కదా ముక్కలే బయటకి చెక్ తీసుకుంటాడు. వానికి అన్న తీయాలి, ఈ కాయలు ఆ కాయలు నీళ్ళు అంటాడు, రక్త అంటాడు, వానికి నీయాలి, ఇంటికి నీయాలి అంత వెళ్తారా? ఎవరైతే ఉట్టి వెళ్తారు వాటర్ మొత్తానికి అయితే లిక్విడ్ వెళ్తారా? వాటర్ బ్యాట్ కూడా చెక్ చేసి ఎండబెట్టరు బయట. అది వాటర్ కొట్టి ఫస్ట్ మంచిగా దానికి షాంపూతో మంచిగా రుద్దుతారు. ఇక షాంపూ కూడా గన్నతో మంచి స్ప్రే కొడతారు. స్ప్రే కొట్టి మంచిగా బట్ట పోతారు. మంచిగా అంత రాత్రి అటు కింద మీద అంత రాకుతారు. ఇక కడిగినాక మాత్రం బండి మొత్తం రూపురేఖలే మొత్తం రూపురేఖలు మారిపోయినాయి అనుకో.
యూట్యూబ్లో పెట్టుకోలేదు, యూట్యూబ్లో. ఇక ఇక్కడ మొత్తం బండిని మొత్తం దానం చేయించిన అంతా అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఈ శబ్దం కలిగినాక మంచిగా క్లీన్ చేసి ఇట్లా బండి మెల్లగా దించండి ఏమన్నాడు. మన బండి కొత్త బండి అయిపోయింది. ఇక చెయ్యి ఇట్లా తీసి టర్నింగ్ వేసుకొని దింపితే చూడాలి సిల్లు బండిలోకి అయిపోయింది. ఎట్లుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు చూస్తే కామెంట్ చేయరు. నాకైతే సూపర్ నచ్చింది. ఇది దీని లోపల చూద్దాం. ఈ లోపల కూడా ఎట్లున్నది ఇప్పుడు. ఇంటీరియర్ కూడా సూపర్ ఉన్నది. డ్రైవింగ్ అది ఫీలింగ్ అది వేరే ఉన్నది నాకైతే. ఇప్పుడు మేము పూజకైతే పోతున్నాం బండి తీసుకుని. ఫ్యామిలీ అందరం కలిసి పూజకు పోతున్నాం. ఇక్కడ మన ఉత్తరంగా అయిపోయింది. పూజకి వచ్చినాం అగ్రహారం అంజనా గుడికి వచ్చినాం. ఈవిడ పంతులు పూజ చేస్తుండు. అగ్రహారం అంజనా గుడికి పోయి మన బండి పూజ కారు పూజ అంటే 300 రూపాయలు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని దేవునికి కొబ్బరికాయ కొట్టాడు. మంచిగా లోపల పూజ చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ పంతులు బయటకు వచ్చి మళ్ళీ పూజ అవుతారు. ఇక్కడ వేరే వేరే కట్నం, అక్కడ వేరే కట్నం అంత ఉంటుంది కథ. ఇక ఇక్కడ దేవుడు మంచిగా హోమం అన్నీ రాసి మంచిగా నామాలు పెట్టి దండ పెట్టి అన్నీ మంచిగా పూజ అవుతారు పంతులు. అవన్నీ కడతాడు మంత్రులు చదువుకుంటారు. ముగ్గురు రావాలి, కొత్త బండి రావాలి. ఇబ్బంది లోపల వస్తుంది అవన్నీ అద్దం దగ్గర. బాబు అమ్మను అందరినీ లోడు వరుస కొట్టు. మీ కొడుకు ఇచ్చేయి. కొడుకు అమ్మా నేను ఒక మీద నుంచి పడే బయట చోట. ఇక్కడతో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మిస్సెస్ మా మమ్మీ అందరం వచ్చిన పూజ చేసుకున్నాం. గ్రాండ్ సక్సెస్ అయింది పూజ మాత్రం.